నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. వెల్కమ్ టు ఐడిఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. చందనగర్ లో దారుణం చోటు చేసుకుంది. పట్ట పగలే దుండగులు బంగారు చూస్తున్నారు కదా, ఖజానా జ్యువెలరీలో చోరీకి పాల్పడ్డారు. సో దాదాపు 1 కేజీ సిల్వర్ ని అయితే వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది. అంటే వాళ్ళు గోల్డ్ అని భ్రమపడి దాన్ని సిల్వర్ ని తీసుకెళ్లడం జరిగింది. అంటే ఇక్కడ ప్రస్తుతం మనం అదే ప్లేస్ లో ఉన్నాము. సో మార్నింగ్ అరౌండ్ ఒక 11 లోపు అయితే ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. అంటే ఒక 6 రావడం జరిగింది. 6 వచ్చిన తర్వాత ఒక 3 అయితే గన్స్ తీసుకొని రావడం జరిగింది. ఆ గన్స్ తీసుకొని వచ్చి 3 గన్స్ తో బెదిరించడంగా మరో 3 అక్కడ ఉన్న చోరీ పాల్పడడం అయితే జరిగింది. లోపల ఉన్న జ్యువెలరీని అయితే బ్యాగ్ లో తీసుకెళ్లడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొత్తము ఇక్కడైతే మొత్తం ఇది కట్టేసడం జరిగింది. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చాలా మంది పోలీస్ వాళ్ళు వచ్చారు, బృందం పరిశీలిస్తుంది. సో మొత్తం అసలు ఈ టైంలో ఇంత పట్టపగలు చోరీకి పాల్పడ్డారు అంటే వాళ్ళు ఖచ్చితంగా అంతర్జాతీయ ముఠా అనే పోలీసులు అయితే అనుమానించడం జరుగుతుంది. సో ఇంతకంటే ముందు, ఈ ఇన్సిడెంట్ కంటే ముందే వాళ్ళు కుకట్పల్లిలోని కేపీహెచ్పి కాలనీలోని ఒక 7th ఫేజ్ లో అయితే మళ్ళీ చోరీ చేయడం జరిగింది. అక్కడ ఒక వృద్ధులు 2 ఉంటే ఆ నైటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా కొంత బంగారాన్ని అయితే చోరీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది. అంటే వీళ్ళిద్దరూ ఒకే ముఠా అని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ జరిగిన ముఠా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అయితే అక్కడ పోలీసు వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో కేపీహెచ్పిలోని ఎక్కడైతే చోరీ జరిగిందో ఒక వృద్ధులు పాపం వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు సడన్ గా మిడ్ నైట్ వచ్చి వెళ్ళి వాళ్ళని బెదిరించి అక్కడ ఉన్న బంగారాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత అర్లీ మార్నింగ్ ఒక 11 o'clock అయితే ఇన్సిడెంట్ జరిగినట్టుగా చెప్తున్నారు. సో అక్కడ ముఠాకి ఖచ్చితంగా సంబంధం ఉంది అని చెప్పేసి అయితే పోలీసు వాళ్ళు అనుమానిస్తున్నారు. సో మీరు చూడొచ్చు కదా, మొత్తం అయితే క్లోజ్ చేసి ఉన్నది. ఇప్పుడు ఖజానా అయితే మొత్తం క్లోజ్ చేసి పెట్టినారు ఖజానా జ్యువెలరీని. సో మార్నింగ్ నుంచి పోలీసు వాళ్ళు కూడా మొత్తం తనిఖీలు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా అంతర్జాతీయ ముఠానే చేసింది. ఎందుకంటే గన్స్ పట్టపగలే గన్స్ తీసుకొని రావడం జరిగింది. మాస్కులు పెట్టుకొని, కర్చీపులు కట్టుకొని రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ ప్రాంతంలో చాలా మంది జనాలు కూడా గుమికూడడం జరిగింది. మార్నింగ్ నుంచి చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది, చూడడం జరుగుతుంది. సో ఇక్కడ చెప్పిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళని కనుక్కునేది ఏంటంటే, దాదాపు మార్నింగ్ నుంచి ఇక్కడే తిరుగుతున్నాము, కానీ లిటరలీ మాకు తెలియలేదు. మేము 9-10 అప్పుడు కూడా ఇక్కడికే నుంచి వచ్చాము. అప్పుడు కూడా అంతా నార్మల్ గానే ఉంది. ఎప్పుడైతే షాప్ ఓపెన్ చేయగానే మరి వీళ్ళు ఎప్పటి నుంచి రెక్కీ చేస్తున్నారో తెలియదు, కానీ వెంటనే లోనికి వెళ్ళేసి ఈ దగాయిత్యానికి పాల్పడడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఎప్పటి నుంచో ఈ షాప్ ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారని అయితే తెలుస్తుంది. సో అబ్జర్వ్ చేసి ఇక్కడే కాదు, అంటే పలు చోట్ల ఇప్పుడు గతంలో కూడా సూర్యాపేటలో కూడా చోరీ జరిగింది, ఇక్కడ ముతూట్లో కూడా చోరీ జరగడం జరిగింది. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా పట్టపగలు రాత్రి అయినా లేకుండా ఇష్టం వచ్చినట్టు దొంగలు అయితే మితిమీరిపోతున్నారు. సో ఇది ఖచ్చితంగా పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి నెటిజన్స్ అయితే కోరుకున్నారు. అంటే పట్టపగలే ఈ రకంగా చోరీ జరగడంతో అంటే ఖజానా జ్యువెలరీస్ లోనే ఈ విధంగా జరిగింది. సామాన్య ప్రజలు ఎలా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్న సామాన్య ప్రజలు అయితే చాలా భయభ్రాంతులకు గురవుతున్నట్టయితే తెలుస్తుంది. సో ప్రస్తుతం మనం చూడొచ్చు, అక్కడ లోపలైతే చాలా మంది అక్కడ ఆఫీసర్లు కూడా ఉన్నారు. మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. సో ఎవరిని లోనకి అనుమతించని పరిస్థితి అయితే క్లియర్ గా చూడొచ్చు. పోలీసు వాళ్ళు అయితే మొత్తం ఇది లోపలికి వెళ్లకుండా ఒక థ్రెడ్ అయితే కట్టడం జరిగింది. సో ఇక్కడ నుంచి అది రెస్ట్రిక్టెడ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. సో కానీ వాళ్ళ మేనేజర్ గారు ఉన్నారు, ఇక్కడ అందరూ ఉన్నారు. సో ఇంకా దొంగలు ఇక్కడ వాళ్ళు ఫింగర్ ప్రింట్ అయితే కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో లోపల ఇప్పుడు ఎవరిని అలో చేయట్లేదు. ఎందుకు అంటే అక్కడ గుర్తులు పోతాయి అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, దొంగలకు సంబంధించిన ఆ వివరాలన్నీ మిస్ అయితే పోతాయి కాబట్టి. సో ఎవరిని అక్కడైతే ఎలో పోవడానికి అయితే ఈ రీజన్ ఇదే కావచ్చు. ఇప్పుడు వీళ్ళందరినీ పట్టుకున్న తర్వాత సో ఆ ముఠాకి ఇప్పుడు కేపీహెచ్పిలో జరిగిన ఆ చోరీకి ఇక్కడ జరిగిన చోరీకి డెఫినెట్లీ సంబంధం ఉంది అని తెలిస్తే మాత్రము వాళ్ళు ఒక అంతర్జాతీయ ముఠా కింద ఆ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ వీళ్ళు ఒకటే అయ్యి ఉంటే దొంగల్ని పట్టుకోవడం చాలా సులభం అవుతుంది. సో పోలీస్ వాళ్ళు అయితే ఇదే తనిఖీలు అయితే చేపడుతున్నారు. లోపల నుంచి మనం ఇంకా రావచ్చు, మనం క్లియర్ గా చూడొచ్చు. సో ఖజానా జ్యువెలరీస్ అంటే మార్నింగ్ ఓపెన్ చేయగానే ఇన్సిడెంట్ జరగడంతో ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. సో ముఖ్యంగా అక్కడ 20 బంగారం అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా వాళ్ళు బంగారం అనుకొని సిల్వర్ ని
ఒక కేజీ సిల్వర్ అయితే తీసుకుపోవడం జరుగుతుంది. దాదాపు దాని విలువ అయితే ఒక ₹1,00,000 నుంచి కొంచెం ఒక ₹150,000 నుంచి ₹1,00,000 వరకు అయితే ఉండొచ్చు అని అంచనా. కానీ ఇక్కడ ఎంత పోయింది అని కాదు, కానీ పట్టపగిలి ఈ రకంగా దుర్మార్గానికి ఒడిగట్టిన ఆ దుర్మార్గుల్ని డెఫినెట్లీ పోలీసులు వాళ్ళు పట్టుకోవాలి, చాకచక్యంగా వ్యవహరించాలి అని చెప్పేసి అని అంటున్నారు. ఈ రోజు ఆ సిల్వర్ పోయింది, రేపు పొద్దున బంగారం పోవచ్చు, అంత తర్వాత ప్రాణాలు కూడా పోవచ్చు. ఎందుకంటే పట్టపగలే గన్స్ తీసుకొని వచ్చిన వాళ్ళకి ప్రాణాలు తీయటం పెద్ద సమస్య ఏం కాదు. సో అక్కడ కూడా KPHPలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో జరిగిన తర్వాత ఒక ఫ్యామిలీలో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పక్క కుటుంబంలో కూడా దొంగతనం చేయబోతే వాళ్ళు ఎదిరించడం జరిగింది. సో ఎదిరించి వాళ్ళు అట్లా బెదిరించడంతో సో వెంటనే అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. సో గట్టిగా కేకలు వేయడంతో దొంగలు అయితే పరారైనట్టు తెలుస్తుంది. మరి అక్కడ నుంచి పరారయ్యి ఇక్కడికి వచ్చారా లేదు, వీళ్ళంతా ఒక ముఠాకు సంబంధించిన వాళ్ళ, ఒక ముఠాకు సంబంధించి ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఎక్కడైతే రెక్కీ చేసి ఎక్కడైతే వీలుగా ఉందో అక్కడ దొంగతనానికి వచ్చారా అన్ని అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేశారని చెప్పేసి పోలీస్ వాళ్ళు అయితే డిసైడ్ చేయాల్సి వస్తుంది. సో పోలీస్ వాళ్ళు మొత్తానికి అయితే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అయితే తీసుకున్నారు. వాళ్ళిద్దరూ ఒకటా కాదని ఫస్ట్ తెలిసిన తర్వాత ఒకటి అయితే తర్వాత మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ స్టెప్ తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకొని ఇటు సైడ్ పారిపోయినట్టయితే తెలుస్తుంది. సో మియాపూర్ నుంచి అటు చందానగర్కి వెళ్ళి పారిపోయినట్టే తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే దొంగల గురించి తెలియలేదు. సో చూడాలి మరి పోలీస్ వాళ్ళు ఇంకా ఏం చెప్తారో. వాళ్ళ మెయిన్ అయితే ఆ ఫింగర్ ప్రింట్స్ అండి. సో కోకట్పల్లిలో జరిగిన ఇన్సిడెంట్కి ఇక్కడ చందానగర్లో జరిగిన ఇన్సిడెంట్కి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఓకే మ్యాచ్ అయినట్టయితే వీళ్ళు ఖచ్చితంగా ఒక ముఠాకి చెందిన వాళ్ళు అని చెప్పేసి ఒక నిర్ధారణకి రావచ్చు. ఆ నిర్ధారణ తర్వాత వీళ్ళు అంతర్రాష్ట్ర ముఠానా లేకపోతే ఇంకా దేనికి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి సో దాని మీద ఒక అంచనా వేసిన తర్వాత పోలీసు వాళ్ళని పట్టుకునే అవకాశం అయితే ఉంది. సో ముఖ్యంగా అసలు ఇక్కడ ఉన్న పబ్లిక్ లో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం మరి ఏ టైంకి జరిగింది, ఎలా జరిగింది అని చెప్పేసి. నమస్కారం అండి. నమస్తే సార్. ఇట్లా అంటే దాదాపు పట్టపగలు షాప్ ఓపెన్ చేయగానే దొంగలు వచ్చి చోరీకి పాల్పడడం జరిగింది. అసలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? జరిగిందని మీరు చెప్తుంటే తెలుస్తా ఉంది. మాకు తెలియదు. ఇప్పుడు మేము డబ్బులు కట్టడానికి వచ్చాము ఇక్కడ ఖజానాలో వచ్చాము. ఏడుకు వచ్చేళ్ళకి ఇలాగుంది పరిస్థితి. ఆల్రెడీ వీళ్ళు KPHPలో కూడా మళ్ళీ దొంగతనం చేసి ఇక్కడికి వచ్చినట్టయితే తెలుస్తుంది. మీరేమనుకుంటున్నారు దీనిపైన? ఏమనుకునేది ఏముంది, ఇలాగా ప్రొటెక్షన్ కరెక్ట్ గా లేదు, సేఫ్టీగా ఉండాలి. గన్నులు పట్టుకొని వచ్చినారంటే గన్నులు పట్టుకొని వస్తే పాపం వాళ్ళు ఏం చేస్తారు? మొత్తానికి దీనిపైన పోలీస్ వాళ్ళు మరి తొందరగా యాక్షన్ తీసుకోబోతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? తీసుకోవాలనే కరెక్ట్ గా తీసుకోవాలా. పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ బాగా ఇవ్వాలా. అన్ని జ్యువెలర్సే ఉండేది ఇక్కడ. అన్ని జ్యువెలర్స్ ఇవన్నీ జ్యువెలర్సే మొత్తం అయ్యే. కానీ ఇక్కడ ప్రొటెక్షన్ కరెక్ట్ గా లేదు. డెఫినెట్లీ వీళ్ళు ఎప్పటి నుంచో రెక్కీ చేసినట్టే తెలుస్తుంది కదా, చూసే అంత డైరెక్ట్ గా రారు కదా. రెక్కీ చేసినారు. ఎక్కడ మీ దగ్గర? ఇక్కడే పక్కనేనా? పక్కనే అయినా మీకు దొంగతనం జరిగిన విషయం తెలియలేదు. నేను ఇప్పుడు పడుకొని నిద్రపోయి లేచి డబ్బులు ఖజానాలో కట్టడానికి వచ్చాను. ఇక్కడికి వచ్చేళ్ళకి వీళ్ళంతా ఉన్నారు. పొద్దున ఎన్ని గంటలకు జరిగింది? ఇది 11 గంటలకు జరిగింది. కానీ షాప్ ఓపెన్ అయింది కూడా 11 గంటలకే. ఓపెన్ చేయగానే వచ్చేసారు. ఉంటారు, స్టాఫ్ ఉంటారు కదా చాలా మంది. పెట్టి బెదిరించినారు చెప్తున్నారు. కరెక్ట్. మనకి ఫస్ట్ టైం చూస్తున్నాం ఇది జరగడం. ఇట్లా మనకి ఇప్పటికీ ఇక్కడ చూడలేము. ఇది నైట్ లో జరిగింది అంటే ఒక లెక్క, కానీ ఇప్పుడు డేలో జరిగిందంటే ఒక షాక్ విషయం ఉంది. ఇది కూడా చెప్పాలంటే మనకు కూడా తెలిసిన విషయం. ఇది పోలీసులకు భయపడకుండానే కదా ఇలా జరిగింది, లేకుండా భయపడేటోళ్ళు కదా వాళ్ళు. లోపల ఉన్న వాళ్ళకి భయపెట్టుడు, 6 వచ్చి గన్లు చూపించుడు. మనం కూడా వేరేలాగా బతికని పోతాం కదా. అది మనం ఒక పని వర్కర్ మనము. వాళ్ళు కలుస్తామంటే మనం భయపడాల్సిందే కదా. అప్పుడు ఆ టైంలో చెప్పలేము మనము. దొంగలు ఇప్పుడు ఈ టైంలో వచ్చుడైతే చాలా ఇది దారుణంగా ఉంది. నేను అనుకుంటున్నాను అది మాట. అయితే తీసుకొని వచ్చే అంత స్థాయి ఉందంటే వాళ్ళు ప్రొఫెషనల్ గా ఎప్పటి నుంచో రెక్కీ చేసుకుని వచ్చి డైరెక్ట్ గా వచ్చినట్టు అని చెప్తున్నారు కదా. అలానే ఉంటది. మరి ఇప్పుడు గన్స్ అంటే 6 గన్స్ అంటే మనం ఇప్పుడు 6 దగ్గర గన్స్ ఉన్నారంటే మనం చెప్పలేం కదా. ఇప్పుడు వాళ్ళు ఎన్నో చేసినట్లు ఉంది. ఇప్పుడు అది వాళ్ళు చిన్న విషయం కాదు, ఇది చెప్పాలంటే కూడా చాలా పెద్ద విషయం ఇది. కానీ వాళ్ళు చేసింది చాలా తప్పు ఇది కూడా. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తామని ఏం చేయలేము. ఇది వీళ్ళని పట్టుకుంటే మాత్రం మొత్తం ఇంతకు ముందు జరిగిన వాటికి కూడా లీడ్స్ దొరికే అవకాశం ఉంది. ఖచ్చితంగా జరగాలి. ఇది ఖచ్చితంగా జరగాల్సిందే ఈ మాట ఇది. ఎందుకంటే ఎక్కడ జరిగిందో వీలే చేసినట్లే ఉంటుంది కదా. మళ్ళీ గన్తో అంటే మనము 6 దగ్గర గన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? లోపల ఉన్నాయి, మనం ఏం చేయలేం కదా. ఇది అదే తప్పు అయితే పోలీసులు దీనికి పరిష్కారం చేయాలి. ఉన్న మన వర్కర్స్ ఉంటాం, మనం పనిచేయని బతకనికి వచ్చిన ఉంటాము. మనకి ఏదైనా అయితే వీళ్ళు ఏం కట్టి చేయలేరు కదా. దానికోసం పోలీసులు చూడాలి.
ఇక్కడికనే పోలీసులు ఉంటారు, వాళ్ళ ముందర జరిగిందంటే మనం ఏం చేయలేం కదా. ఈ మ్యాటర్ అయితే అది చాలా విషయం, ఏం అదే మనకు తెలియదు, తెలిసిన విషయం మనం చెప్పగలుగుతాం మిమ్మల్ని అంతే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు